హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం కుక్కర్లో తాటి రొట్టె వేసుకుందామండి. చాలా బాగుంటుంది, కేక్లా ఉంటుంది. మనం అందులో కావాల్సిన పదార్థాలు చూపించాను మీకు. ఒక కాయ తీసుకున్నామండి పేసం, ఒక కాయ పేసం, ఒక 1/2 కప్పు బెల్లం అండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకోండి. ఒక 5-6 యాలక్కాయలు ఇందులో వేసేసుకుందాం. ఒక 5-6 యాలక్కాయలు ఇలా కొంచెం కొట్టేసి వేసేసుకోండి. ఇది మళ్ళీ మిక్సీలో వేసి పొడుము పట్టేసుకుందాం మనం. ఇడ్లీ రవ్వ అండి, గ్లాసున్నర ఇడ్లీ రవ్వ నేను ముందుగానే ఒక 2-3 గంటల ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఎక్కువ నీళ్లు పోయకూడదు, కొన్ని నీళ్లు పోసి కొంచెం నాన ఉంటే బాగుంటుంది. కొంచెం ఇన్ని నీళ్లు కలిపేసి పెట్టాను. ఇడ్లీ రవ్వ అండి, ఇడ్లీ రవ్వ వేసుకుందాం ఇందులో. మళ్ళీ తయారీ విధానం మీకు చూపించాను. చూద్దామండి. బెల్లం ఇలా వేసేసుకున్నాం కదా, ఇది ఇలా కలిపేసుకుందాం. ఇది కొంచెం కడిపి పెట్టుకున్న నూక కూడా వేసేసుకుందాం. ఇలాగా దీనికి తగినంత వేసుకోండి, కొలతలు ఏమీ లేవు. చూడండి, ఇలా చాలు నూక. ఇంకా గట్టిగా కలిపినా మళ్ళీ గట్టి వస్తుందండి రొట్టు. ఇలా చాలు. మూకుల్లో ఎలా వేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం పొయ్యి వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నాం. కుక్కర్లోనండి, మూకుల్లో కాదు. చాలా బాగుంటుంది కుక్కర్లో వేసుకుంటే, సింపుల్గా అయిపోద్దండి. కుక్కర్ వేడైంది, కొంచెం నూనె పోసుకుందామండి. కొంచెం సరిపాటుగా పోసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. పోసుకున్న తర్వాత కొంచెం ఇలా అనుకోండి. చూడండి, నూనె మరిగిపోయింది. ఇప్పుడు రొట్టె వేసేసుకుందాం. మొత్తం ఇలా వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత కొంచెం ఇలా అనుకోండి, నూనె పైకి ఇలా పైకి వస్తుంది. తర్వాత మూత పెట్టేసుకుందాం. చూడండి, మనం విజిల్ తీయొద్దు. 1/2 గంట సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఎక్కడ ఐలో పెట్టకూడదు అసలు. విజిల్ అసలు తీయొద్దు. 1/2 గంట ఉడకిచ్చాక మళ్ళీ 1/2 గంట చల్లారనివ్వాలి. టవ్ ఆఫ్ చేసి 1/2 గంట ఉడికిచ్చాక టవ్ ఆఫ్ చేసేద్దాం. తర్వాత మళ్ళీ 1/2 గంట చల్లారాలి, అప్పుడు మూత తీసుకుందాం. అప్పటి వరకు మూత తీయొద్దు. ఒక 1/2 గంట ఉడికించుకుందాం. ఇదేమో అంతేనండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఇలాగా ముక్కలు కట్ చేసి తీసుకుందాం. చూడండి, కొంచెం ముక్కలు ఇలా అని కొంచెం తీసుకోండి. ఇలా తీసుకుందాం. చూడండి, మనకి కుక్కర్లో తాటి రొట్టె రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోద్దండి. రుచి అయితే చాలా బాగుంటుంది. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.